వెల్కమ్ టు మిడిల్ క్లాస్ పంచాయతీ. ఈరోజు మనం వెళ్తున్న మూవీ ధురంధర్. హోమ్ మినిస్టర్ని అడిగితే నేను రాను పో అన్నారు. మనం మాత్రం రిలీజ్ రోజు ఈ మూవీ చూసి ఫిక్స్ అయ్యి మన యాత్ర వేసుకుని 9 కిలోమీటర్స్ 30 minutes స్టార్ట్ అయిపోయాను. దుమ్మ చాలే బెన్నె మసాలే ఒయ్యి. 9 kilometers అంటే మీకు దూరం అనిపించచ్చు, నాకు మాత్రం బెంగళూరులో సర్వసాధారణం. మనం వెళ్తున్న మాల్ వచ్చి గరుడ స్వాగత్ మాల్, జయనగర్లో ఉంటుంది. లోపల పార్కింగ్లో పెడితే 100, ఇలా బయట పెడితే ఫ్రీ. బండి పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళిపోయాం. ఈ మాల్ గురించి చెప్పాలి, మొత్తం మిడిల్ క్లాస్ పంచాయితే. కింద డీమార్ట్, పైన ఐనాక్స్. డీమార్ట్లో ఫుల్ క్రౌడ్, ఐనాక్స్లో నో క్రౌడ్ ఉంటారనే ఎక్స్పెక్టేషన్తో నడుచుకుంటూ పరిగెత్తుతూ అలా వెళ్ళిపోయాం. రణ్వీర్ సింగ్ మూవీ కదా, చాలా ఇయర్స్ తర్వాత వస్తుంది, చాలా క్రౌడ్ ఉంటారేమో అని ఒక చిన్న ఎక్స్పెక్టేషన్. అలా లిఫ్ట్ పట్టుకుని పైకి వెళ్ళి చూడగానే మొత్తం అవ్వాస్ తాతాస్ అందరూ ఉన్నారు. ఏంటి ధురంధర్ మూవీ కోసమా అని షాక్ అయ్యా. కాదంట, వీడేంటో బాంబులు తెచ్చినా అలో చేస్తాడు, ఫుడ్ మాత్రం అలో చేయడు. అదేంట్రా అంటే రూల్ అన్నాడు. నాకైతే అర్థం కాలేదు. ఈ అవ్వ తాతలు అందరూ శంకరాచార్యులు మూవీ కోసం వచ్చారంట, నాట్ ఫర్ ధురంధర్. నేనైతే టైంకి వెళ్ళిపోయా మామ. వాడు మాత్రం క్లీనింగ్ అంటాడు, యాడ్స్ అంటాడు. 1996లో నేను ఈ పాప్కార్న్ చూశాక ఆకలి ఎందుకు పుట్టామో తెలీదు. రణ్వీర్ సింగ్ యాక్టింగ్ నాకు చాలా నచ్చేసింది భయ్య. ఆ స్క్రీన్ ప్రెజెన్సే చాలా బాగుంది. మూవీ చూస్తుండగా నా కడుపులో ఎలుకలు పందికొక్కులు అన్నీ తిరిగేస్తున్నాయి. ఇలా అవ్వదని వెరీ ఫ్రెష్గా ఉండే ఒక పాసిపోయిన బర్గర్ 190 రూపీస్ అస్సలు బాగాలేదు, చాలా డిసప్పాయింటెడ్. ఇలా అవ్వదని మనమున్న జయనగర్లోనే ఒక ఫేమస్ దోశ పాయింట్కి అయితే వచ్చేసాం. వెజ్ దోశ ఫేమస్. అదేంటి రెడ్ కలర్లో ఉంది దోశ అని షాక్ అయ్యారా? ఈ మాస్టర్ గాడు దోశ బ్యాటర్లో బీట్రూట్ కలిపేసి అమ్మేస్తాడు. అన్న ಒಂದು బాదాం మిల్క్ కొడి ఫేమస్. మహావీర్ బాదాం మిల్క్ మీరు ట్రై చేయకపోతే మీ కర్మ. నాకైతే చాలా ఇష్టం. మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 4 పీనట్స్. అదేంట్రా పీనట్స్ అంటే? నాకు పీనట్స్ అంటే ఇష్టం బ్రో, నీకేం కష్టం. ఇంటికి వచ్చేసాం, బేల్దారి పని మిగిలిపోయింది, కంప్లీట్ చేసాం. అలానే లెక్కలు రాసేసుకున్నాం, పడుకునేసాం. ఇక సెలవు. బాయ్.